నమస్తే అండి. ఇక్కడ మా నాన్నగారు సఫరింగ్ ఫ్రమ్ ఇతనికి డిమెన్షియా, మతిమరుపు అండ్ స్కిజోఫ్రెనియా. అంటే బిహేవియర్ ఓ రకంగా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి మెయిన్గా బ్రెయిన్లో కెమికల్ రిలీజ్ చేసే అంటే సరైన నిష్పత్తిలో రిలీజ్ కావాలి. అది ఎక్కువ తక్కువ అయినా ఈ స్కిజోఫ్రెనియా ఇలాంటి వాటికి దారితీస్తాయి. అయితే నాన్నగారికి మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే పైకి కిందికి చూడండి అంటే అదిగో ఎలా చూస్తున్నారు, కిందికి చూస్తారు. కిందికి చూడండి అంటే తల కిందికి చూస్తారు. ఇది కూడా చూడండి, అది తల తిప్పుతారు. అది పక్కకు చూడండి ఎడమ పక్కకు అంటే తల తిప్పేస్తారు. కుడి పక్కకు చూడండి అంటే కుడి వైపు తిప్పేస్తారు తల. అంటే నేను తిప్పమంటున్నది కళ్ళని మాత్రమే తిప్పమంటున్నా. ఈ విధంగా అలా తిప్పేస్తూ ఉంటారన్నమాట కంప్లీట్గా. అంటే తల కళ్ళు ఏ తిప్పాలి, ఇంకొకటి నాలుకను తిప్పమన్నా కూడా నాలుకను కంప్లీట్గా బయటికి తీయలేరు. ఇలాంటి సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఈ ఏజ్ వాళ్ళకు సహజంగా ఎలా ఎక్సర్సైజెస్ చేయించాలి ఏంటి ఇప్పుడు మనం చేతిని కూడా పెట్టామనుకోండి, వాళ్ళు చూపు ఒకవైపు ఉంటుంది, మరోవైపు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. నేను కళ్ళను మాత్రమే తిప్పమంటున్నా, తలని తిప్పేస్తున్నారు. కనుగుడ్లను మాత్రమే తిప్పమని చెప్తున్నా, తలని తిప్పుతూ వెళ్తూ ఉన్నారు అనమాట. కంప్లీట్గా రొటేట్ చేయమంటే, గుండ్రంగా తిప్పమంటే, కనుగుడ్లను మాత్రమే తిప్పమంటే తలని మాత్రమే తిప్పేస్తున్నారు. అయితే లాంటి వ్యక్తులకు ఏ విధంగా జస్ట్ ఇప్పుడు చెయ్యిని పెట్టాలి. మొదటగా చేతిని ఇలా పెట్టేసి గుండ్రంగా మన చూపుడు వేలినే చూస్తూ ఉండండి, చూపుడు వేలినే చూస్తూ ఉండండి అని చెప్తూ మనం కనుగుడ్లను మాత్రమే తిప్పాలి. అయినా కాస్త తలని తిప్పుతున్నారు. ఆడికి నేను చెప్తూనే ఉన్నా, తలని తిప్పకు అంటున్నా. జస్ట్ కనుగుడ్లను మాత్రమే అలా తిప్పుతూ వెళ్ళిపోవాలి. జస్ట్ ఆ వేళ్ళు మాత్రమే చూడమని చెప్పాలి. అలా చూడమని చెప్పేస్తూ ఉంటే అలా తిప్పుతూ వెళ్తారు. అదే ఓన్గా తిప్పమంటే, సొంతంగా తిప్పమంటే మాత్రం ఖచ్చితంగా తలని తిప్పేస్తారు. మనం చెయ్యిని పెట్టి వీళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మతిమరుపు, తర్వాత కంటి అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళను ఇలాంటి వాళ్ళని బాగా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అంటే మనం మాట్లాడుతూ ఉండడం కానీ, లేకపోతే పాత జ్ఞాపకాలు గుర్తు చేయడం కానీ అలాంటి. ఇప్పుడు సైడ్ టు సైడ్ చూడమంటున్నాను. అంటే కుడి నుంచి ఎడమ నుంచి కుడికి నేను చెయ్యి తిప్పుతూ ఉంటున్నాను, అదిగో అలా తిప్పేస్తూ ఉంటాను. కనుగుడ్లు మాత్రమే తిప్పుతూ అంటే అదిగో ఆ విధంగా తలను ఆపేసి కనుగుడ్లను మాత్రమే తిప్పుతూ ఉన్నారు. ఈ విధంగా కొద్దిగా ఫాస్ట్ చేసామనుకోండి, మళ్ళీ దృష్టి అనేది చేంజ్ అయిపోతుంటుంది. అంటే చేతిని చూడడు, అప్పుడప్పుడు మధ్యలో కూడా చేతిని అది మిస్ అవుతుంది. చూడండి, అది చేతిని చూడకుండా ఎటు ఆ మూమెంట్లో వెళ్ళిపోతుంది అనమాట కనుగుడ్లు. ఆ విధంగా నిదానంగా ఇప్పుడు పైకి కిందికి అరే చేతిని చూడమంటున్నాను, పైకి కింది, అది తలని తిప్పకుండా చూస్తున్నారు చెయ్యి పెడితే. అదే చెయ్యి లేకపోతే మాత్రం గుండ్రంగా తలని తిప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రాస్గా ఎక్స్ మాదిరిగా ఆ విధంగా తిప్పాలి. మళ్ళీ రెండో వైపు, రెండో లైన్, ఆ విధంగా మెల్లిగా కనుగుడ్లను బాగా తిప్పుతున్నారు. చూడండి, ఇప్పుడు తలని తిప్పకుండా కనుగుడ్లను మాత్రమే తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు 8ని పడుకోబెడితే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా 8ని తిప్పడం. 8 దీనికి ఇప్పుడు రివర్స్లో. ఇలా కంటి ఎక్సర్సైజులు డైలీ చేయించాలి. మా నాన్నకైతే నేను డైలీ రెగ్యులర్గా చేయిస్తూ ఉంటాను. ఇలా చేయించాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కాస్త వారి కోసం ఒక్క సమయం, ఒక అరగంట సమయం లేదా 10-15 నిమిషాల సమయం కేటాయిస్తూ ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు దృష్టిని దూరంగా తీసుకెళ్ళాలి, వేలిని అలాగ నిదానంగా వెనక్కి, మళ్ళీ అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అలా వాళ్ళ కోసం ఒక్క 10-15 నిమిషాలు కేటాయిస్తే బెటర్, చాలా మంచిది.
అలా చేయించాక నిదానంగా దూరంగా తీసుకురావాలి, మళ్ళీ దగ్గర తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళిపోయి కంటికి దగ్గరగా తీసుకెళ్ళిపోయి ఆపాలి. కళ్ళు మూసుకొని చెప్పిన తర్వాత పడుకుండిపోయారు. ఈ విధంగా వారి కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తూ చేస్తే చాలా బాగుంటుందని, ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేయించండి.